హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మెయిన్ మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు సీఎం చంద్రబాబు గారు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అండ్ టీం. ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న సిఐఐ సదస్సులో పాల్గొని పెట్టుబడులు పెట్టడానికి, అలాగే అమరావతి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేది అక్కడ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎక్స్ప్లెయిన్ చేసి అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించడానికి వెళ్ళి, గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి, ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రండి. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు. మీకు గుర్తుందా, 2025లో కూడా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సు పెట్టారు. వాటిలో సుమారుగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో అరౌండ్ ఒక 3-4 లక్షల కోట్లు మాత్రమే గ్రౌండింగ్ అయినట్టు గుర్తు. అంటే అందులో ఒక 10 to 20% అరౌండ్ గ్రౌండింగ్ అయింది. మిగిలింది ఇంకా గ్రౌండింగ్ అవ్వలేదు, ఫాలోఅప్ చేస్తున్నారు, కానీ దాని రిజల్ట్ పూర్తి స్థాయిలో కనిపించలే. బట్ ప్రయత్నం చేయాలి కదా. అందుకని విశాఖపట్నంలోనే మళ్ళీ ఈ సంవత్సరం నవంబర్ 12, 13 తేదీల్లో సిఐఐ సదస్సు పెట్టబోతున్నారు. రాష్ట్రంలో మీ పెట్టుబడులు సురక్షితం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు. సింగపూర్లో సిఐఐ భాగస్వామి సదస్సు బిజినెస్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో సిఐఐ 2026 భాగస్వామి సదస్సు నిర్వహిస్తున్నామని, సింగపూర్లోని పారిశ్రామికవేత్తలకు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. తమ వేగం, నిబద్ధత, విశ్వసనీయత గురించి స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఏపీని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్లో మంగళవారం నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు. భూమి, నీరు, మౌలిక వస్తువులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అనుకూలం. ఇక్కడ మీ పెట్టుబడులు సురక్షితం. ఆక్వా, ఉద్యాన పంటలు, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రం. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు 1,00,000 కోట్లతో ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉంది. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి, నీటి లభ్యత ఉంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరాకు అవకాశం ఉంది. ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక విధానం ద్వారా ప్రజలను వాణిజ్యవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నది లక్ష్యం అని చెప్తూ, అలాగే సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి, వినూత్న ఆలోచనలతో రండి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో చంద్రబాబు, CBN @361 degrees పుస్తక ఆవిష్కరణ. సో సింగపూర్ పర్యటనలో భాగంగా అమరావతి గురించి ప్రమోట్ చేశారు, అమరావతి గురించి చెప్పారు. అలాగే ఆయన మీద ఒక పుస్తకం కూడా ఆవిష్కరించారనమాట. అది సింగపూర్ పర్యటనకు సంబంధించి అది చూడొచ్చు. దీన్నే ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఏపీకి రండి, నెల రోజులు బస చేయండి సీఎం. మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాలు పరిశీలించండి. రెండో నివాసంగా ఆంధ్రప్రదేశ్ను మార్చుకోండి. సింగపూర్తో 3 దశాబ్దాల సత్సంబంధాలు. అమరావతి నిర్మాణానికి అద్భుత ప్రణాళిక ఇచ్చింది. పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనుకూలం. భారత ఎకనామిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్. భూమి, అనుమతులు వేగంగా ఇస్తున్నాము. నీటికి, విద్యుత్కు లోటు లేదు. సుదీర్ఘ తీరం, అరుదైన ఖనిజ సంపద ఏపీ సొంతమని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, సానుకూలతలు ఏంటి, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు, పెట్టుబడులు పెడితే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇస్తుంది, వీటన్నింటినీ కూడా సీఎం గారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దాన్నే ఆంధ్రప్రభలో కూడా దేశ ఆర్థిక శక్తిగా ఏపీ, రండి చూడండి, పెట్టుబడులు పెట్టండి అని ఆంధ్రప్రభలో కూడా గట్టిగా పెద్దదే రాశారు. ఇక డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గుమంది అంటండి, లైసెన్స్డ్ ఫార్మసీలో విక్రయించాలి. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఆదేశాలు ఇచ్చింది. దగ్గుమందులు, కఫ్ అండ్ కోల్డ్ సిరప్లు, ఇతర సిరప్లు ఏదో మనం మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకుంటే ఇంక కుదరదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాటిని అమ్మాలి అని చాలా స్పష్టంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిని కొనుగోలు చేయడానికి డాక్టర్ చీటీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 1000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రకాల దగ్గుమందులను అమ్మడానికి లైసెన్స్ లేని దుకాణాలకు అనుమతి ఉండేది. తాజాగా ఈ మినహాయింపు నుంచి సిరప్లను తొలగించారు. తద్వారా లైసెన్స్ ఉన్న ఫార్మసీల ద్వారా మాత్రమే సిరప్ల అమ్మకాలు జరగనున్నాయి. రోగుల భద్రత, సిరప్ల వినియోగాన్ని పక్కాగా అంచనా వేయడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండడానికి ఈ మార్పు చేసినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంచిదే. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తా. ఈయనొకడు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ప్రగల్భాలు, ఆ అహంకారం, ఆ నియంతృత్వం, నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద ఇద్దరే ఉన్నారు ప్రస్తుతానికి అనిపిస్తుంది.
ఒకరు అమెరికాలో, ఇంకొకరు ఆంధ్రప్రదేశ్లో. సెల్ఫ్ డబ్బాలు, అహంకారము, నియంతృత్వ ధోరణి, ఇవన్నీ ప్రగల్భాలు చెప్పడము, ఇవన్నీ అలాగే అనిపిస్తాయి. ఈయన 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి కదా. సో అప్పుడే ఆయన ఎన్నికల హామీ ఏంటంటే, ఆ డిబేట్లో కూడా ట్రంప్ చెప్పింది ఏంటంటే, తాను అధ్యక్షునైతే, అమెరికా అధ్యక్షునైతే ఒక్క రోజులో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పాడు. అమెరికా అధ్యక్షుడై 1.5 year అయింది ఆయన బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు వరకు లేదు. రష్యాపై మళ్ళీ ఆంక్షలు విధించనున్నట్టు సంకేతాలు. భారత ప్రధాని మోదీకి ఆత్మీయ పలకరింపు. G7లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. ఇరాన్ యుద్ధం ఇక గత చరిత్ర అని, ఇప్పుడు తాను ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాను చేయగలిగిందంతా చేస్తానన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్ర రూపు దాల్చినప్పటి నుంచి ఉక్రెయిన్ అంశం వెనక్కి వెళ్ళిపోగా తాజాగా దాని గురించి ఆయన ప్రస్తావించారు. హర్మూజ్ జలసంధి మీదుగా చమురు ఎక్కువగా వెళ్లడం ప్రారంభమవుతుంది కాబట్టి రష్యా చమురుపై త్వరలోనే మరోసారి ఆంక్షలు విధించాల్సి రావచ్చని సంకేతాలు ఇచ్చారు. ఫ్రాన్స్లోని ఎవిగాన్ లే బేలో మంగళవారం జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విలేకరులతోనూ మాట్లాడారు. ఇరాన్పై ఇక వెనుదిరిగి చూడాల్సిన పని ఉండదని చెప్పారు. గంటంబావులో ముగిసిన వర్కింగ్ సెషన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. రష్యాపై ఆంక్షలు పెంచాల్సిన అవసరం ఉందని దాదాపు నేతలంతా అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్కు అన్ని విధాల సహకారాన్ని అందించాలన్నారు. అలాగే ఈ సదస్సు ప్రారంభానికి ముందే నరేంద్ర మోదీ గారితో కూడా ట్రంప్ కాసేపు ఇద్దరు కలిపి చర్చించుకున్నారు. అది వేశారు. ఇక జూలై 3వ వారంలో తల్లికి వందనం ఇవ్వబోతున్నారంటండి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అతిపెద్ద పథకం తల్లికి వందనం. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అరౌండ్ ఒక 42-43 లక్షల మంది లబ్ధిదారులకు ఇస్తే, ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నారు. 67.5 లక్షల మంది లబ్ధిదారులుగా తేల్చారు. సో అది జూలై 3వ వారంలో ఆ డబ్బులు ఇస్తారంట. 10 ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో 29వ తేదీన షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం కూడా 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకొని మంచి మార్కులు వచ్చిన వారికి షైనింగ్ స్టార్స్ అని లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ సంవత్సరం కూడా పెడుతున్నారు వాళ్ళకు ప్రోత్సాహకంగా. ఇక లోకేష్తో దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ. ఏపీలో క్రీడా మౌలిక వసతుల కల్పనపై చర్చ. ఓకే. ఇక VBG రామ్జీ అనంతానుజయ్ మన దగ్గరే శ్రీకారం చుట్టనున్న కేంద్ర ప్రభుత్వం. మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా జూలై 1న ప్రారంభం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ధృవీకరించిన శివరాజ్ సింగ్ ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో పవన్ భేటీ. గోదావరి ప్రక్షాళన, గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటుకు సహకరించాలని వినతి. VBG రామ్జీ పథకాన్ని జూలై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి మద్దతు కోరారు. 2006లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించిందని, దాని స్థానంలో తెచ్చిన VBG రామ్జీ పథకానికి కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని కోరినట్టు పవన్ తెలిపారు. దానికి కేంద్ర మంత్రి అంగీకరించారంట. ఇక అమరావతి ORR ప్రాజెక్టులో అడ్డగోలు కోతలు. తెనాలి కాజా మధ్య 17.5 కిలోమీటర్ల లింకు రోడ్డు తొలగింపు అంటండి. ORR బయట వైపు సర్వీస్ రోడ్లు లేకుండా నిర్ణయం, లోపల వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణం. ప్రాజెక్టు వ్యయంలో 6,500 కోట్లు తగ్గించాలని నిర్ణయాలు. ORRకి అమరావతిలో ORR మొత్తం 189.5 కిలోమీటర్ల మేరకు నిర్మించాలి. దానికి ఇంత అవుద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపించింది. కేంద్రం కోతల మీద కోతలు విధిస్తూ అసలు సర్వీస్ రోడ్లు అనేవి లేకుండా, అసలు ORR నుంచి కిందకి దిగడానికి ఎగ్జిట్లు కూడా ఎక్కడికక్కడ ఇవ్వకుండా కోతలు విధిస్తూ వస్తుంది. తాజాగా మళ్ళీ కోతలు విధిస్తుందంట. తెనాలి కాజా మధ్య 17.5 లింక్ రోడ్డు తొలగిస్తుందంట. సో ఇక్కడ వీళ్ళు పెట్టిన ప్రపోజల్ కేంద్రం అంగీకరించట్ల, కేంద్రం మెలికలు పెడుతోంది. సో అందుకని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై మనకు ఎలా కావాలో అలా డిజైన్ తెచ్చుకోకపోతే నష్టం తప్పదు. ఎందుకంటే ORR ఒకసారి కడతారు, మళ్ళీ ORR కట్టలేరు. అరాచకం నుంచి ప్రశాంతత వైపు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రమంతటా అరాచకం అడుగడుగున అణిచివేత. కూటమి ప్రభుత్వంలో గాడిన పడ్డ శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలు పటిష్టం. గత ప్రభుత్వంలో కుంభకోణాలు, అరాచకాలకు పాల్పడ్డ వారిపై కొంతమేరే చర్యలు.
విజిలెన్స్ నివేదికలు గుట్టలుగా పేరుకుపోతున్న చర్యలు శూన్యం. 2 ఏళ్లలో చేసింది కొంతే, చేయాల్సింది ఇంకెంతో. సో మనం ఈ నెల మ్యాగజైన్లో ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల మంచి చెడు మీదే బ్యానర్ వార్త, కవర్ పేజీ స్టోరీ అనమాట. సో మొత్తం అన్ని అంశాలను కూడా 2 పేజీల్లో డీటెయిల్డ్గా రాస్తున్నాను. ఏ అంశంలో కూటమికి ఎన్ని మార్కులు పడతాయి, ఏ అంశంలో ఫెయిల్ అయ్యారు, ఏ అంశంలో పాజిటివ్ ఉందనేది రాస్తున్నాను అనమాట. సో ఈ నెల మ్యాగజైన్ మీకు 25వ తేదీకి అందబోతుంది. ఇప్పుడు జూన్ 17వ తేదీ కదా, అది జూన్ 25వ తేదీ నాటికి మీకు డెలివరీ అవుద్ది అనమాట ఈ నెల మ్యాగజైన్. దానిలో కూటమి 2 ఏళ్ల పాలన మీద డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మ్యాగజైన్ మీకు జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు కావాలని అడిగాను కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి మన గుండు సూది మ్యాగజైన్ను జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటాయి మీకు, దానికి సంబంధించి అంటే మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ప్రయోజనం ఏంటంటే కొంచెం త్వరగా అందుతుంది ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి. అలాగే కాస్త రేటు కూడా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు 100 రూపాయలు అంటే చాలామంది ఎక్కువ అనుకుంటున్నారు. సో దాన్ని తగ్గించే అవకాశం, ఎందుకంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుద్దిగా. ఇప్పుడు 100 రూపాయల్లో నేను 70-75 రూపాయలు డిటీడీసీ వాళ్ళకే కడుతున్నా, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లను పెట్టేస్తే వాళ్ళకు ఒకేసారి బల్క్గా పంపించేస్తే వాళ్ళు అక్కడ నుంచి ఇస్తారు కాబట్టి రేటు తగ్గుద్ది. అందుకే మ్యాగజైన్ రేట్ కూడా 50 రూపాయలకు తగ్గిస్తామన్నమాట. సో అందుకే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. 7207071231. జిల్లాల వారీగా మీకు ఎవరికైనా మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్, ఇది ఒక వ్యాపార అవకాశం కూడా, దానిలో కమిషన్ వస్తుంది కాబట్టి బిజినెస్ ఆపర్చునిటీ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఇక అమరావతి రైతులపై జులుం చేసిన అధికారికి కీలక పోస్టింగ్ ఇచ్చారంటండి. బాలచంద్రారెడ్డి గారని గతంలో రామచంద్రాపురం డిఎస్పీగా పనిచేశాడు ఆయన. అప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా వివాదాలు ఉన్నాయి. వేకువజామున ఫంక్షన్ హాల్, అమరావతి రైతులు బస్ చేస్తున్న ఫంక్షన్ హాల్ మీద దాడి చేశారు. ప్రధాన గేటు మూసేసి గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలంటూ ఆంక్షలు విధించారు. రాజధాని రైతులు మహిళలపైన దూషణలకు పాల్పడ్డారు. రామచంద్రాపురంలో ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదంటూ రైతులు మహిళల్ని అక్కడి నుంచి తరిమేశారు. బాలచంద్రారెడ్డి జులుం వల్లే అప్పట్లో పాదయాత్ర అరసవల్లి వరకు సాగకుండా రామచంద్రాపురం నియోజకవర్గంలోనే అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాడి చేసి హార్డ్ డిస్కులు తీసుకు వెళ్ళిపోయారు కూడా. సో అంటే అరాచకాలు చేసిన మాట వాస్తవమే. సో ఆయనకి ఇప్పుడు తిరుపతిలో కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి నేరాల విభాగం అదనపు ఎస్పీగా బాలచంద్రారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. అది ఈనాడు పాపం కూటమి వాళ్ళు పోస్టింగ్ ఇవ్వడం, ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో గట్టిగా రాయడం, మాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పి కూటమి వాళ్ళు 4 కరుచుకొని మళ్ళీ పోస్టింగ్ వెనక్కి తీసుకోవడం. మొన్న పాయకరావుపేట సిఐ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అసలు కామన్ సెన్స్, బుద్ధి, జ్ఞానం ఉండట్లేదు ఈ కూటమి వాళ్ళకి. ఎవరికి పోస్టింగ్లు ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వట్లేదో, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది తెలియట్లా. అంటే పోస్టింగ్లు ఇవ్వచ్చు, అలాగని పూర్తిగా వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోయినా అన్యాయమే. పోస్టింగ్లు ఇవ్వకపోయినా అన్యాయం చేసినట్టే కదా, అధికారికి ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి. కీలకమైన పోస్టింగ్ల విషయంలో ఆలోచించాలి. అమెరికాలో శిక్షణ విమానం కూలి కర్నూలు జిల్లా యువకుడు మృతి. 3 ఏళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి వెళ్ళిన కార్తిక్ అమెరికాలో ప్రమాదవశాత్తు తెలుగు విద్యార్థి మరణించారంట. అక్కడ శిక్షణ విమానం కూలి అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన సాయి కార్తిక్ వర్మ చనిపోయారు. అది ఇక ప్రశ్నలు సంధించి ఆధారాలు చూపించి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తొలి రోజు విచారణ పూర్తి. ఏం చెప్తాడు, నాకు గుర్తులేదు, నాకు తెలియదు అని చెప్తాడు ఆయన. మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా. ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతున్న అన్నాడీఎంకే మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విజయభాస్కర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారంట. సింగపూర్ ప్లస్ చెప్పుకున్నాము. రొయ్యల మేత ధరలు ఏకపక్షంగా పెంచడానికి వీల్లేదు, ఆక్వా రైతులు నష్టపోకుండా కమిటీ, మంత్రి అచ్చెన్నాయుడు. త్వరలో వితంతు పింఛన్లు, ఈ కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులు గుర్తింపు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వలేదు కదా. సో త్వరలోనే దాదాపుగా 2,20,000 మందికి వితంతు పింఛన్లు కొత్తగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక మోదీ పాలనలో సరికొత్త శిఖరాలకు భారత్. ఓకే, జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం బొమ్మల ఏర్పాటు. జాను శుంకర జ్ఞానేశ్వరి తుని అమ్మాయి ఉంది కదా, తప్పిపోయి అదృశ్యమై 11 రోజులు అవుతుంది. ఆ అమ్మాయిని ఏవైనా అటవీ మృగాలు ఎత్తుకెళ్ళాయా అనే కోణంలో దర్యాప్తులో భాగంగా ఒక బొమ్మ తయారు చేసి, బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలో మాంసపు ముద్దలు అమర్చి అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడ పెడుతున్నారు పోలీసులు, అటవీ శాఖ అధికారులు. దానివల్ల ఏంటంటే ఏమైనా అటవీ మృగాలు వచ్చి వాటిని ఆ బొమ్మను తీసుకెళ్ళాయి అనుకోండి, అప్పుడు ఓహో సో ఈ అమ్మాయి అడవిలోకి వెళ్ళి ఉంటుంది, అటవీ మృగాలు వచ్చి ఉంటాయని ఒక ప్రాథమిక ధృవీకరణకు వస్తారు. అలా ఒక ప్రాథమిక క్లూ దొరకడం కోసం పోలీసులు ఇచ్చేస్తున్నారు. ఇక
లాకర్లు పగలగొట్టి సొమ్ము కొల్లగొట్టి ఏలూరు సమీపంలో ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరు. ఏలూరు దగ్గరలో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. అక్కడ లాకర్ పగలగొట్టి 70 లక్షల వరకు నగదు అపహరణ గురైందంట, దొంగతనం చేశారంట. 1 కోటి పైన చోరీ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఏలూరులో అంట ఏదో మధ్యప్రదేశ్కి సంబంధించిన థార్ మూటా ఒకటి సంచరిస్తోందంట. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా ఫోటోలు అయితే తిరుగుతున్నాయి. అయితే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, ఎక్కడైనా 2 లేదా 3 రోజులు ఉంటారు. ఉండి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు, వేరే ఊర్లకు వెళ్ళిపోతారు. రాష్ట్రం మొత్తం మీద కీలకమైన ప్రాంతాలను ఎంచుకొని ఒక 15 రోజుల్లో కొల్లగొట్టేసి వెళ్ళిపోతారు. సరే, బీబీజీ రామ్జీ అనంతరం నుంచి ఇవన్నీ ఫస్ట్ పేజీ. 25 నుంచి తెదేపా ఇంటింటికి ప్రచారం, సర్ ప్రక్రియ మీద అప్రమత్తం చేసేలా ప్రణాళికలు, ముఖ్య నేతలు బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో లోకేష్ సమావేశం. సో 25వ తేదీ నుంచి ఇంటింటి ప్రచారం ఈ ప్రభుత్వం విజయాల మీద అండ్ కార్యకర్తల మీద ఉన్న కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పారు లోకేష్ గారు. సరే, ఇవి ఈనాడు ఇక్కడి వరకు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో ఆక్వాపై అల్టిమేటం, నెలాఖరే గడువు, జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన, చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. 14-19 మధ్య చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ ₹3.85. ఇక ఇప్పుడు జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపు మొదలు. వారం క్రితం జీఓఆర్టీ 169 క్లాజ్ 4లో పవర్ ఫ్యాక్చర్ పీఎఫ్ నిర్వహణపై రూల్. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్రలు. అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరల పెంపు. వనామీ ఫీడ్పై కేజీకి ₹10, టైగర్పై కేజీకి ₹12 వడ్డన. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్? సిబిఎన్ ట్యాక్సా, లోకేష్ ట్యాక్సా? సో ఆక్వా ఫీడ్ ధరలు పెంచుతున్నారు, అలాగే వాళ్ళకు విద్యుత్ రాయితీ కోత విధిస్తున్నారు. మేము నెలాఖరు వరకు కూటమి ప్రభుత్వానికి గడువు ఇచ్చాము, అప్పటికల్లా ధరలు తగ్గించకపోతే మాత్రం ఆందోళన చేస్తాము రైతులతో కలిసి అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక నాతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లలో తప్పులు తడక్క 2002 ఓటర్ల జాబితా, న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే సెట్టెపల్లి రఘురామరెడ్డి. 2002 ఓటర్ల జాబితా తప్పులు తడగ్గా ఉంది, దాన్నే ఇప్పుడు ముసాయిదా జాబితాగా తీసుకొని డ్రాఫ్ట్ తీసుకొని ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర. టీడీపీ బిఎల్ఏల చేతికి ఈసీఐ అధికారిక డేటా, బిఎల్ఓ యాప్తో టీడీపీ బిఎల్ఏలకు యాక్సెస్. విచారణ జరపాలని కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా వినతిపత్రం అంట. సో ఇప్పుడు సర్ జరుగుతోంది కదా, సర్లో వైసీపీ ఓట్లు తొలగించేస్తారు అనే ఒక అపోహ క్రియేట్ చేసి ఊరికే గొడవ చేస్తున్నారు, కానీ ఏం ఉండదు అక్కడ. ప్రతి రాష్ట్రంలో ఇది ఒకటి అలవాటు అయిపోయింది, గొడవ చేయడం. ఇక సరిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం. ఈ 4 వారాలు అత్యంత కీలకం. నియోజకవర్గ కోఆర్డినేటర్లు రోజు సమీక్ష చేయాలి. ఏదో రకంగా మన పార్టీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర. అధికార దుర్వినియోగంతో ప్రతి బూత్కు 50 ఓట్లు తీసేయాలన్నది లక్ష్యం. నియోజకవర్గ కోఆర్డినేటర్లు ప్రతి ఓటును కాపాడుకోవాలి. సో సర్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా వైసీపీ ఓట్లు తీసేస్తారని వాళ్ళు ఏదో అబోధ కల్పన. అలా తీసేసేది కాదు. ఏమండి, ఎవరోటి ఎవరు తీస్తే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఎవడో ఒకటి చదువుకున్నవాడు ఉంటాడు, వాడు ఆన్లైన్లో చెక్ చేస్తాడు అసలు ఓట్లు ఉన్నాయా లేదా, డిలీట్ చేస్తే ఇమీడియట్గా అప్లై చేస్తాడు మళ్ళీ ఓటు కోసం. అంత ఈజీ కాదు ఓట్లు తీసేయడం. ఇక సాయికృష్ణ లాకప్లోనే కొట్టి ఫోటోలు బయటపెట్టిన వైసీపీ నేత అంబటి రాంబాబు 2 వీలర్పై శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అటు ఇటు కానిస్టేబుల్ మధ్యలో అర్ధరాత్రి తగలబెట్టేసి బూడిద సైతం మాయం చేశారు. కోర్టు ఎదుట మాత్రం వెతుకుతున్నామంటూ అబద్ధాలు. రక్షక భట వలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం దారుణం. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైన కార్యకర్త. సాయికృష్ణ నిజానికి సాయికృష్ణ అతని మీద గతంలో రౌడీ షీట్ ఉంది అండ్ అతను కొన్ని నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు, బెయిల్ మీదే బయట ఉన్నారంట. సో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారని ఒక ఫోటో రిలీజ్ చేశారు అంబటి రాంబాబు గారు. ఆర్ఎంపీతో కట్టుకట్టి కాళ్ళు గోళ్ళు పీకేసి సాయికృష్ణ చిత్రహింసలు పెట్టి అంటున్న కుటుంబ సభ్యులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది మాకు ఆ విషయం చెప్పారు. రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని చెప్పి సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంత దారుణమా?
ఇక అప్పులే అప్పులు, సర్కారు అప్పులు. తాజాగా మంగళవారం 4,600 కోట్ల అప్పు అంటండి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో 3,51,695 కోట్ల అప్పు అంటండి. సో ఈ మంగళవారం 4,600 కోట్ల అప్పు. హలో మై ఫ్రెండ్, G7 సదస్సు వేదిక వద్ద మోదీ ట్రంప్ ఆత్మీయ సంభాషణ. 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకుని ఇరువురు నేతలు. నావికులకు భద్రత కల్పించాలి, సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలి, నావికులు నిర్భయంగా విధులు నిర్వర్తించేలా చేపట్టాలి. G7 సదస్సులో డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో తేల్చి చెప్పిన నరేంద్ర మోదీ. ఇక బీచ్లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి, అందరూ తాగుతున్నారు కదా. మహిళలకు ఏపీలో భద్రత లేదంటున్నారే, మరి దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో భద్రత ఉందా? విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలా వద్దా అన్నది GMRD నిర్ణయం. డేటా సెంటర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాతో విశాఖ ఎంపీ టీడీ శ్రీభరత్. విశాఖలో బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి. నాకు డౌట్, నిజంగా తప్పేంటి? ఇప్పుడు వైజాగ్ బీచ్లో మద్యం ఎవరు తాగట్లేదా? వైజాగ్ బీచ్ రోడ్డు పక్కన వైన్ షాపులు లేవా? ఆ వైన్ షాపుల్లో కొనుక్కొని ఆ బీచ్ల మీద కూర్చొని మందు తాగట్లేదా? నైట్ 8 తర్వాత వెళ్ళి చూడండి బీచ్లో ఎంతమంది మందు తాగుతున్నారు. చీరాల బీచ్ల్లో తాగట్లేదా? చీరాల్లో ఇన్ని రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ మందు తెచ్చుకొని బీచ్ల్లో కూర్చొని తాగట్లేదా? సో అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, తప్పేంటి? మందు అమ్మకపోయినా, బీచ్ల్లో మందు అమ్మకపోయినా నేర ప్రవృత్తి ఉన్నాడు, తప్పు చేయాలనే బుద్ధి ఉన్నాడు, ఎక్కడైనా మందు కొనుక్కొని అక్కడ కూర్చొని మందు తాగుతాడు, నేరం చేయాలంటే చేస్తాడు. సో ప్రభుత్వం అమ్మితేనే నేరాలు జరుగుతాయనడానికి లేదు. సో అదొక ఆదాయ వనరు, అదొక ఉపాధి కల్పన. సో ఆ విషయంలో వ్యతిరేకించాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. ఇక పవన్ మీరే యువతకు ప్రతినిధి. పవన్ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికల్లో తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్లు. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై యువత అసంతృప్తికి ప్రతీకగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం. దేశవ్యాప్తంగా CJPకి భారీ మద్దతుతో పాటు సామాజిక మాధ్యమాల్లో లక్షల ఫాలోవర్లు. ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా తాజాగా జంజీ యువత కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు. దేశ సమగ్రతకు భంగం కలిగించే విభజన వాదులతో జంజీ యువతను కాక్రోచ్ పార్టీలను పోల్చిన పవన్. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న పవన్ యువత గురించి ఇంత చులకనగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు. ఇక మోగుతున్న ఎల్నినో గంటికలు. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు 29.32 సెంటీగ్రేడ్కి చేరిన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత. సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 అధికం. భారత్లో బలహీనపడిన నైరుతి ఋతుపవనాలు విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసిన నిజమేనండి. ఇది జూన్ మిడ్లో ఉన్నాం కదా, ఏరువాక్ టైం. ఇది ఏరువాక్ టైం. ఈ టైంలో ఆల్రెడీ తొలకరి రావాలి అండ్ ఒక 2-3 దుక్కులు వర్షం కూడా కురవాలి. కానీ ఇప్పటి వరకు వర్షం జాడలేదు. ఏదో అడపదడప జస్ట్ నేల తడిపేసి వెళ్ళిపోయింది అంతే. కానీ 2-3 ముసురులు కూడా రావాలి ఈ టైంకే, కానీ రాలేదు. సో దాన్ని బట్టి ఎల్నినో ప్రభావం గట్టిగానే ఉందనేది అర్థమవుతుంది. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం. సో కరువు ఉంటుంది ఈ సంవత్సరం, విపరీతమైన దుర్భిక్షం ఉంటుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇక రైతులకు విజయ్ కానుక. తమిళనాడు అన్నదాతలకు ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో 75,000 వరకు పంట రుణాలు తీసుకొని చిన్న, సన్నకారు, ఇతర రైతులకు రుణ విముక్తి కల్పిస్తూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటుతో నాకు ప్రాణహాని. ఎన్నికల హామీ మేరకు ముస్లిం మైనారిటీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడిగినందుకు నాపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ కక్ష కట్టారని అనంతపురం టీడీపీ నేత మహబూబ్ బాషా వాపోయారు. వరి సాగు దండగా. వరి సాగుతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు తెల్లన్నం ఎవరు తినడం లేదు. కేంద్రం కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలంట. ఇక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైసీపీ న్యాయ పోరాటం. ఎవరి మీద కేసు వేశారు? మార్క్ జుకర్బర్గ్ మీద వేశారేంటి కేసు. వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం. ఫేస్బుక్ పేజీలకి చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? శివసేన యూబీటీలో విభేదాలు, దగ్గుమందు విక్రయాలకు బ్రేకు. మేము ఎన్నికల్లో పోటీ చేయం, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయరు, ఆల్రెడీ ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలకు బలం వచ్చేలాగా వ్యవహరిస్తారు అంతే. వాళ్ళు నిజంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక ప్రణాళిక అనుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నారు అంటే బీజేపీకి యాంటీ పాలిటిక్స్ చేసి బీజేపీని జనంలో చులకన చేయడానికి, యువతలో చులకన చేయడానికి అనుకోవచ్చు. సో కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతానికి వాళ్ళ ఉద్దేశం అంతా బాగానే ఉంది. దేశంలో యువత కోసము, నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఉద్దేశాన్ని మనం తప్పు పెట్టాల్సిన పనే లేదు. యాంటీ బీజేపీ శక్తులన్నీ కూడా వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి. సో సాక్షి పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతిలో
ఇది మనం చెప్పుకున్నదే. ఇది కాపులను చేల్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి. ఇది 2024 నుంచి వైసీపీ వాళ్ళు చేస్తున్నదే. కందుకూరులో 2 కుటుంబాల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఆర్థిక సంబంధమైన గొడవ జరిగితే దాన్ని కుల విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీ మీడియాలో విపరీతంగా రాసుకొచ్చారు. అలాగే అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఇండైరెక్ట్గా పరోక్షంగా కామెంట్ చేస్తే అది కూడా కాపులను ఆపాదిస్తూ బాలకృష్ణ గారు కాపులను అవమానించారు అనేటట్టు రాసుకొచ్చారు. అంటే సంబంధం లేని అంశాలన్నింటినీ కూడా కాపులకు అంటగట్టి ఇప్పుడు నిన్న సాయి కృష్ణ ఇష్యూలో కూడా కాపు యువకుడిని అలా చేశారు. వేరే కమ్యూనిటీ వాడైతే చేయరా, చేస్తారుగా. సో అది కమ్యూనిటీకి సంబంధం లేదు, వాళ్ళు అలా చేశారు. సో కూటమిలోకి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి, ఆ నేతలతో సమావేశం పెట్టండి. కులాల చిచ్చుకు జగన్ కుట్రలో ఫేక్ ప్రచారం వీగిపోవడంతో వైసీపీ నేత కొత్త కులతంత్రం, అంబటి, గుడివాడ, కురసాల ఎమ్మెల్సీ తోటకు దిశానిర్దేశం, హోంమంత్రి అనిత విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్కు అండా. సో ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి అనిత గారిని మేకప్ అని కామెంట్స్ చేశారు కదా, దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూటమి మహిళలు చాలా చోట్ల రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగోండి గుడివాడ అమర్నాథ్పై మహిళాగ్రహం, ఆయన దిష్టిబొమ్మకు చెప్పుల దండలు, చిత్రపటంపై కోడిగుడ్లు, చెప్పు దెబ్బలు, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు గుడివాడ అమర్నాథ్ గారి వ్యాఖ్యలను తప్పుపడుతూ. అండ్ ఇక స్వచ్ఛ గోదావరి మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు, నదీ కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర బృందం, నమేమి గంగా తరహాలో గోదావరి ప్రక్షాళన, పుష్కరాల నాటికి నదిని శుద్ధి చేస్తాం, మధ్యప్రదేశ్ నుంచి ఏపీకి 50 అడవి దున్నలు, తీరంలో గ్రేట్ గ్రీన్ వాల్కు కేంద్రం సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి, కేంద్ర మంత్రులతో భేటీ. జనసేనలోకి స్వాగతం, ఏపీలో ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు, 14 మందితో ఏర్పాటు చేసిన పవన్. సరే అండి, వాతావరణం మారుతుంది కదా, కాబట్టి ఆ ప్రభావం కనిపిస్తుంది. కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేస్తాం, 25వ తేదీ నుంచి ఇంటింటికి టీడీపీ. సో దీనికోసం ఎదురు చూస్తున్నారు, కార్యకర్తల మీద కేసులు ఎప్పుడు ఎత్తేస్తారని. నాయకుల మీద కేసులన్నీ ఎత్తేసుకున్నారు, ఎమ్మెల్యేలు స్థాయి, మంత్రి స్థాయి వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేసుకున్నారు. కార్యకర్తల మీద కేసులకు మాత్రం 2 ఏళ్ళు టైం పట్టింది. సో ఇన్నాళ్ళకు మాట్లాడారు లోకేష్ గారు. 25 నుంచి ఇంటింటికి టీడీపీ, 45 రోజుల పాటు నేతల జనంలోనే కూటమి విజయాలపై భారీ ప్రచారం, వారానికి కనీసం 4 రోజులు ప్రజల మధ్య, సైకిల్పై వెళ్తే ఎక్కువ మందిని కలవచ్చు, సర్ ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమే, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి, కేంద్ర పార్టీ కార్యాలయంలో నేతలతో లోకేష్. జూలై 3వ వారంలో ఇది. ఇక క్రైమ్ రేటు 14.1% తగ్గింది, మహిళలపై నేరాలు 6.9% తగ్గాయి, రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా, ఈ మాట చెప్పే అర్హత కూడా లేదు, రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేసామంటున్నారు. కానీ విచ్చలవిడిగా గంజాయి ఎందుకు దొరుకుతోంది? సరే సాగు లేదు, కానీ ఏదో మూల నుంచి రాష్ట్రానికి వస్తుంది, విచ్చలవిడిగా గంజాయి అయితే దొరుకుతుంది. దాన్ని అసలు సాగు లేకుండా చేశారు ఓకే, కానీ వ్యాపారాలు ఎక్కడో గంజాయి మూలాలు ఉన్నాయి రాష్ట్రంలో, ఆ చైన్ ఛేదించడం లేదు పోలీసులు. ఈఏపీ సెట్ ఫలితాలపై సందిగ్ధత, 1-2 రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ కోసం వేచి చూస్తారా? ఇలాగైతే నెలాఖరు వరకు ఆగాల్సిందే. మార్చినేని రియల్ మోసాలు, 12 ఏళ్ళు అయినా ఒక్కరూ ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, రోడ్లు, డ్రైన్లు, నీటి వసతి కల్పించడంలో విఫలం, వెలుగులోకి ఆదిత్య హౌసింగ్ మోసాలు. అమెరికాలో తెలుగు యువకుడు టెక్కి సాయి కార్తిక్, అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై కూల్ డ్రింక్లో మత్తు పదార్థాలు కలిపి దారుణం, ఫోటోలు వీడియోలతో ఏడాదిగా బ్లాక్మెయిల్, బలవంతంగా డబ్బు వసూలు, మత మార్పిడి కూడా, నాగ్పూర్లో దారుణం, 2 అరెస్టు, పరారీలో నిందితుడు. ఎయిర్ ఫోర్స్ అధికారి భార్య పైన మొత్తం మంది ఇచ్చి దారుణం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. అంతటితో ఆగకుండా డబ్బు వసూలు చేయడం, మత మార్పిడి చేయించడం అన్నీ చేశాడంట. ఇక భర్తతో టూర్కు వెళ్ళి విశాఖ టెక్కి అనుమానాస్పద. ఉత్తరాఖండ్లోని ఒక హోటల్ రూమ్లో శరీరంపై బట్టలు లేకుండా లేని స్థితిలో మూత్రం, రక్తం మడుగులో మృతదేహం, రాత్రంతా మద్యం తాగిన భార్యాభర్తలు, ఉదయం లేచి చూసేసరికి విగత జీవగా భార్య. నైట్ అంతా ఇద్దరూ మద్యం తాగారు. సో మార్నింగ్ అయ్యేసరికి భార్య విగత జీవగా పడి ఉందంట. భర్తతో టూర్కు వెళ్ళి విశాఖ టెక్కి అనుమానాస్పద మృతి. ఇక దగ్గుమంది ఉంటేనే చేతి కూలిన అమెరికన్ B-52 8 మంది మృతి. టెలిగ్రామ్ బంద్. నీట్ నేపథ్యంలో టెలిగ్రామ్ను 22వ తేదీ వరకు ఆపేశారు దేశంలో. ఇక అటక మీద డబ్బు సంచులు, పరుపు కింద నోట్ల కట్టలు. తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇంట్లో సుమారుగా 1.5 కోటి డబ్బు ఉందంట.
అటక మీద, పరుపు కింద, బెడ్రూమ్లో కబోర్డ్స్లోనూ డబ్బు కట్టలు ఉన్నాయంట. 100 కోట్ల పైన అక్రమాస్తులు ఉన్నాయంట. దగ్గుమందు కొనాలంటే ప్రిస్క్రిప్షను 10 ఏళ్లలో 131% పెరిగిన రాష్ట్రాల వ్యయం. 2015లో 22.18 లక్షల కోట్ల నుంచి 2024లో 51.20 లక్షల కోట్లకు పెరిగింది రాష్ట్రాల వ్యయం. నాపై దాడి వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎన్నికల్లో పోటీ చేయము. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే. ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై ఋషికొండ ప్యాలెస్పై మళ్ళీ కథలక. అదేం లేదు, ఋషికొండ ప్యాలెస్ని వీళ్ళు ఆ విషయంలో వీళ్ళు ఏం చేయలేరు. ఆర్థిక పరిస్థితి, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు ప్రాధాన్యం, బలహీన దేశాలకు చేయూత, అంతర్జాతీయ సహకారానికి కృషి. సో G7లో నూతన ఫ్రేమ్వర్క్ ఏ అంశాల మీద చర్చించారనేది ఆంధ్రప్రభలో బాగా రాశారు. జూలై 3వ వారంలో తల్లికి వందనం. నమామి గంగే తరహాలో క్లీన్ గోదావరి, ఇది కూడా చెప్పుకున్నదే. ఇక కరువు నీడలో ఖరీఫ్ పంటల సాగుకు ఎల్నినో ముప్పు, జిల్లాల వారీగా రైతులకు రోడ్ మ్యాప్, వర్షాభావ పరిస్థితులకు ప్రత్యామ్నాయాలు, వరికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్గనిర్దేశం. ముస్సూరిలో ఏం జరిగింది? భర్త పైన అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు కలిపి నైట్ అంతా మద్యం తాగారు, అక్కడికి వెళ్ళారు, ఉత్తరాఖండ్ వెళ్ళారు, డెహ్రాడూను. అక్కడ భర్త మీద అనుమానాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు ఆ కేసు. ఇక నాటి స్వర్ణగిరి, నేటి జొన్నగిరి అప్పటి అగ్నిపర్వత శిలాజాలే నిధి నిక్షేపాలకు మూలం. రాయల నాటి రతనాల సీమకు సజీవ సాక్ష్యం. సరే, ఆంధ్రప్రభ కూడా క్లోజ్ చేసి ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామా. లెబనాన్పై తలో మాట, ఒప్పందంలో భాగమే ఇరాన్, అలాంటిదేమీ లేదన్న ఇజ్రాయెల్, ఏమీ చెప్పని అమెరికా, బయటకు రాని ముసాయిదా. సో లెబనాన్ మీద మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ మళ్ళీ యుద్ధానికి దిగుద్ది. అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది యుద్ధం. 12 రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం చెప్పుకున్నాం. ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే, దానిని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్. కేంద్రం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు. సీజేపీ ఎన్నికల్లో పోటీ చేయదు, డ్రగ్స్ ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం, 3 నిందితుల అరెస్టు. తృణమూల్ ఉభయులతో మాట్లాడాకే స్పీకర్ నిర్ణయం. భవానీపూర్లో ఓటమిని సవాల్ చేసిన మమత. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మంగళవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారంట. అమృత్సర్లో లష్కరే సభ్యుడి ఇల్లు జప్తు. ఐఎఫ్ఎస్ ప్రధాన పరీక్షకు 1046, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రధాన పరీక్షకు 1046 మంది ఎన్నికయ్యారు. జనగణన తొలిదశ పూర్తంట. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.